రైట్. కరోనా వ్యాక్సిన్లపై దుమారం రేగుతుంది. బెనారస్ యూనివర్సిటీ సర్వేలో ఒక నివ్వెరపోయే అంశాలు తెరపైకి వచ్చాయి. పర్టికులర్గా కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ల వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని నివేదిక స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి నుంచి నిజంగానే మనం బయటపడినట్లేనా? వ్యాక్సిన్లతో వైరస్ని తరిమి కొట్టామా, లేదంటే జాగ్రత్త చర్యలతోనే వైరస్ కనుమరుగైందా? మున్ముందు ముప్పు ఏమైనా పొంచి ఉందా? రైట్. BHU చేసినటువంటి బెనారస్ హిందూ యూనివర్సిటీ చేసినటువంటి ఒక సర్వే, ఒక పరిశోధన, సర్వే కాదు పరిశోధన, అందులో వెలువెత్తిన అంశాలు మాత్రం చాలా కొంచెం ఆలోచింపజేసేలాగా ఉన్నాయి. ఎందుకంటే కరోనా వ్యాక్సిన్ కానీ కోవిడ్ కావచ్చు, కోవాక్సిన్ కావచ్చు, కోవిషీల్డ్ కావచ్చు, కోవాక్సిన్ కావచ్చు, వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మనం పూర్తిగా బయటపడినట్టు కాదు. ఎందుకంటే అవి వేసుకున్న తర్వాతనే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని, అంటే దద్దుర్లు కానీ, లేదంటే నొప్పి కానీ, చర్మం కానీ, జలుబు కానీ, తలనొప్పి కానీ, ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఎక్కువైనాయని ఒక సర్వే, అదే BHU బెనారస్ హిందూ యూనివర్సిటీ చేసినటువంటి సర్వేలో బయటపడింది. అంటే వాళ్ళు అధికారికంగా ప్రకటించారు. బట్ ఆ అంశాలను మాత్రం కొంత తప్పుపట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కోవిడ్ రూపొందించిన సంస్థలు కావచ్చు, కోవాక్సిన్ రూపొందించిన బయోటెక్ కావచ్చు, ఇవన్నీ కూడా అటువంటి ఏం లేదు. తమ అబ్జర్వేషన్, తమ పరిశోధనలో ఇది పూర్తిగా పనిచేసింది. దాని ఎఫెక్ట్ వల్లే, వ్యాక్సిన్ ఎఫెక్ట్ వల్లే మరణాలు కూడా తగ్గాయని సంబంధిత సంస్థలు ఏవైతే ఉన్నాయో, కోవిషీల్డ్ కావచ్చు, లేదా కోవాక్సిన్ కావచ్చు, సంబంధిత తయారీ సంస్థలు మాత్రం చాలా స్పష్టంగా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రైట్ నౌ, ఎందుకంటే మనం కరోనాని దాటుకొని వచ్చి బయటపడ్డాం. 2 సంవత్సరాల పాటు పడ్డటువంటి ఎన్నో మరణాలు జరిగాయి, ఎన్నో ఇబ్బందులు పడ్డాం, చాలామంది రోడ్డును పడ్డారు, చాలామంది ఆకలి తలమటించారు. అటువంటి పరిస్థితి నుంచి బయటపడ్డాం అనుకున్న తరుణంలో ఏదైతే రిపోర్ట్ వచ్చిందో, ఈ రిపోర్ట్ కొంత సంచలనాత్మకంగా మారిందని చెప్పుకోవాలి. దీనిపైనే ఆసక్తికర చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది. రైట్. ఇదే అంశంపై మనం డిబేట్ కొనసాగించబోతున్నాం. మనతో పాటుగా పిల్లి సాంబశివరావు గారు, తెలంగాణ మాజీ హెల్త్ డైరెక్టర్, అదేవిధంగా డాక్టర్ కిరణ్ గారు, అనస్థీషియా నిపుణులు మనతో పాటుగా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి ఇద్దరు కూడా. నమస్కారం. రైట్. ముందుగా సాంబశివరావు గారు, ఎలా చూడాల్సి బెనారస్ హిందూ యూనివర్సిటీ రూపొందించిన పరిశోధనలో వెలువడ్డ అంశాలు ఏదైతే బయటపెట్టిందో వాటిని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? అవి నిజంగానే ఆ సర్వేలో బయటపడినటువంటి అంశాలు మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయని బలంగా చెప్తున్నారో వాటిని మనం ప్రామాణికంగా భావించవచ్చా? నమస్కారం అండి. యాక్చువల్గా BHU వాళ్ళు చేసినటువంటి సర్వే వాళ్ళు ఓన్లీ 964 వాళ్ళకే చేశారు. అందులో 964లో చేసిన దాంట్లో వాళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ ఏం చూసారంటే, మీరు అన్నట్టు ఇందాక స్కిన్ మేనిఫెస్టేషన్స్ కానివ్వండి, జనరల్ మేనిఫెస్టేషన్ కానివ్వండి, తర్వాత నర్వస్ డిసీజెస్ కానివ్వండి, అట్లాంటివి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. తర్వాత ఫీమేల్లో ఒక మెన్స్ట్రల్ పీరియడ్స్కి సంబంధించి కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. కానీ ఏ వ్యాక్సిన్ తీసుకున్నా, ఏ డ్రగ్ తీసుకున్నా కూడా మినిమం సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. వ్యాక్సిన్తోనే వచ్చాయని మనం చెప్పడానికి మాత్రము 100%గా చెప్పడానికి మాత్రం ఈ సర్వే సరిపోదు మనకు. వాళ్ళు చేసినటువంటి 964 మెంబర్స్లో అంటే కొన్నిట్లో 1024 అని కూడా ఇచ్చారు. కానీ వాళ్ళు బనారస్ హెల్త్ యూనివర్సిటీలో 964. సో దాంట్లో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే 45 to 41% సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన మెంబర్స్కి వచ్చిందని వాళ్ళు ఇచ్చారు. 1/3 ఆఫ్ ది వాళ్ళకు కూడా వచ్చిందని ఇచ్చారు. సో మెయిన్గా మనకు ఈ సైడ్ ఎఫెక్ట్స్లో వచ్చేది ఏంటంటే స్ట్రోక్ సంబంధించినటువంటి కానివ్వండి, అట్లాగే తర్వాత థ్రాంబోసిస్ అంటే రక్తం గడ్డగట్టడం కానివ్వండి, ప్లేట్లెట్స్ తక్కువ కావడం కానివ్వండి, ఇట్లాంటివి ఇచ్చారు. కొన్ని సర్వేల్లో కార్డియక్ ప్రాబ్లం వచ్చిందని ఇచ్చారు. కానీ ఏది ఏమైనప్పటికీ ఇది వ్యాక్సిన్తో వచ్చిందా అనడానికి మాత్రం ఈ సర్వే మాత్రం సరిపోదనేది నా యొక్క ఉద్దేశం. ఇది ఎందుకంటే ఈ వ్యాక్సిన్స్ మీద వాళ్ళు అంతకుముందు కూడా స్టడీ చేసి రాలేదు. ఈ వ్యాక్సిన్, ఆ వ్యాక్సిన్ ఎందుకు వచ్చిందంటే అప్పుడు మనకున్నటువంటి ఆ ప్రాబ్లము, ఎంతోమంది చనిపోవడం కానీ అట్లాంటి జరుగుతున్నప్పుడు తక్కువ పీరియడ్లో దీన్ని బయటికి తీసుకురావడము, WHO లైసెన్స్ ఇవ్వడము, డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ జనరల్ వాళ్ళు కూడా లైసెన్స్ ఇవ్వడం జరిగింది. సో పూర్తిగా సర్వే చేయాలి, పూర్తిగా వ్యాక్సిన్ స్టడీ చేయాలంటే మినిమం ఇట్ టేక్స్ ఒక 2 years నుంచి 5 yearsకి పడుతుంది మినిమం సర్వే, దీని వ్యాక్సిన్ కెపాసిటీ దాన్ని చేయాలంటే. సో ఏది ఏమైనప్పటికీ కూడా అప్పుడు ఆ టైంలో ఇచ్చిన వ్యాక్సిన్ అది కరెక్టే. మనం అనవసరంగా కూడా మనం దాని మీద మనం భయపడాల్సిన అవసరం లేదు నా ఉద్దేశంలో చెప్పాలంటే. కానీ ఈ థ్రాంబోసిస్ అనేది, తర్వాత ఈ సైనస్
మీద సైనస్ మీద ఎఫెక్ట్ కావడము, దాని నుంచి సిఎస్ఎఫ్ సెరిబ్రోస్పైనల్ లీకేజ్ కావడం అనేది కొన్ని మాత్రం ఉన్నాయి. సో దాని గురించి మనం ఇంకా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ వ్యాక్సిన్ మీద ఇప్పుడే మనకు క్లియర్ కట్గా ఏం చెప్పలేమండి. కానీ సాంబశివరావు గారు చేసిన యూనివర్సిటీ చాలా ప్రఖ్యాత యూనివర్సిటీ, చాలా ప్రముఖ పరిశోధనలు కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి. అంత ఆషామాషిగా అయితే చేయరు కదా, కొంత ఖచ్చితంగా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉందేమో. అంటే పరిగణలోకి తీసుకోవాలి కాదంటలే, బట్ వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇంకా సర్వే చేయాల్సిన అవసరం ఉంది. త్రూఅవుట్ మన ఇండియాలో ఒక 964 ఇండివిజువల్స్ మీద ఎందుకంటే ఈ సర్వే చేసిన వాళ్ళు కొంతమంది ఏంటంటే డయాబెటిక్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఉన్నారు, అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్నాయి వాళ్ళ కొంతమందికి. సో ఆ కొంతమందిలో ఎక్కువ వచ్చడానికి అవకాశం ఉంటుంది. నార్మల్ పీపుల్ కొంతమందికి వచ్చింది. సో ఎక్కువ మందికి వచ్చింది ఏంటంటే అలర్జీ ఉన్న వాళ్ళకు, తర్వాత ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్న వాళ్ళకు, డయాబెటీస్, హైపర్ టెన్షను, తర్వాత క్యాన్సర్స్ అట్లాంటి ఉన్న వాళ్ళకి ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ రావడం జరిగింది. మనం ఎంతో మందిని చూసాం వ్యాక్సిన్ తీసుకునేది. చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ పీపుల్లో ఇది జరుగుతున్నది. ఈవెన్ వీళ్ళు ఆస్ట్రాజెనికా వాళ్ళు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు ఏంటంటే థ్రాంబోసైటోపినియా వస్తుంది, అంటే ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి, తర్వాత థ్రాంబోసిస్ రక్తం గడ్డగట్టడం జరుగుతుంది, అది వెరీ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ పీపుల్లో జరుగుతుందని ఇచ్చారు. అది ఎక్కడైనా ఏ సర్వేలైనా ఉంటుంది. అది మనం చూస్తే ఏ స్టాటిస్టిక్స్ తీసుకున్నా కూడా ఉంటుంది. దాన్ని మనం ఎంతవరకు కరెక్ట్ అనడానికి ఇంకా సర్వే చేయాల్సిన అవసరం అయితే అంటే ఇదంతా తగ్గింది అంటే వ్యాక్సిన్ వల్ల తగ్గిందా? ఏ వ్యాక్సిన్ ఎపిడెమిక్స్ పాండమిక్స్ తీసుకుంటే అది ఒక 2-3 ఇయర్స్ తర్వాత దాన్ని మళ్ళీ ఉండదు. అది ఆ డిసీజ్ అనేది ఉండదు అన్నట్టు. ఆల్రెడీ ఇమ్యూనిటీ డెవలప్ అయింది. ఇప్పుడు అది మనం అది వాడట్లేదు, మనం ఏం చేయట్లేదు. ఆ వ్యాక్సిన్ మళ్ళీ ఇవ్వడం అనేది ఉండదు. అప్పుడు ఆ టైంలో అది వ్యాక్సిన్ అయితే దాంతోనే తగ్గిందా లేకపోతే ఎగ్జాక్ట్లీ నా పాయింట్ కూడా సాంబశివరావు గారు, నా పాయింట్ కూడా అదే. ఎందుకంటే ఎంత విపత్కర పరిస్థితి వచ్చింది, కరోనా వల్ల ఎంతమంది చనిపోయారు మన అందరికీ తెలిసింది, దాని సివియారిటీ ఏంటో కూడా మనం తెలుసుకున్నాం. సో అటువంటి సమయంలో కరోనా కానీ, కోవిషీల్డ్ కానీ, లేదంటే కోవాక్సిన్ కానీ ఇవి సమర్థవంతంగా ఆ మరణాలను ఆపినట్టేనా, సమర్థవంతంగా బాడీలో పనిచేసినట్టేనా అనేది ఇప్పుడు ఈ లేటెస్ట్గా వచ్చిన పరిణామాల వల్ల ఆ డౌట్స్, సందేహాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఎస్ తప్పకుండా మనం పరిగణన తీసుకోవాల్సింది. ఆ టైంలో అది తప్పకుండా యూజ్ఫుల్ అయిందనే చెప్పాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది. ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకు కూడా ఎక్కువ మందికి కూడా మనం రావడం జరిగింది డిసీజ్. తీసుకున్న వాళ్ళకు డెఫినెట్గా ఆ టైంలో మనం సేవ్ చేయగలిగాం. ఎందుకంటే మాది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కోవిడ్ హాస్పిటల్, మై హాస్పిటల్, ఫస్ట్ కోవిడ్ హాస్పిటల్ ఇన్ తెలంగాణ. సో మేము చాలా కేసెస్ కూడా ట్రీట్ చేయడం జరిగింది. ఆ టైంలో మాత్రం అది మనకు కరెక్టే అనిపిస్తుంది. బట్ కొంతమంది పీపుల్లో మాత్రం ఇమ్యూనిటీ కూడా డెవలప్ అయింది. తీసుకున్న వాళ్ళకి మాత్రం ప్రాబ్లం అయింది. వ్యాక్సిన్ ఇదే కరోనా వ్యాక్సినే కాదు, ఏ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ కామనే అంటారు. ఎస్ ఎగ్జాక్ట్లీ సైడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు ఈవెన్ మనం ఇప్పుడు పోలియో మీద ఇంకా దాని పోలియో కూడా మనకి ఈ మధ్య కూడా అక్కడక్కడ కేసులు అవుతున్నాయి, మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు పెరాలిసిస్గా అదే వస్తున్నాయి కదా. ఇప్పుడు దీంట్లో గులియన్ బారీ సిండ్రోమ్ అని ఇచ్చాడు. దీనిలో ఒక కేసులో గులియన్ బారీ డిసీజ్ వచ్చిందని ఇచ్చారు, అంటే 0.1% అని ఇచ్చారు. కొన్నిట్లో ఇంకా వేరే అట్లా సైడ్ ఎఫెక్ట్స్, కార్డియక్ ఎఫెక్ట్స్ వచ్చినాయని ఇచ్చారు. సో ఇవన్నీ స్టాటిస్టిక్స్ ఎన్నో వస్తూ ఉంటాయండి. మీరు బుక్స్ తీసుకుంటే, తర్వాత ఏదైనా తీసుకుంటే కూడా, మనం ప్రీవియస్ హిస్టరీ అన్ని తీసుకుంటే కూడా ప్రతి దానికి ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. నా ఉద్దేశం ఎవరైనా కూడా ఇదే చెప్తా ఉంటారు. అట్లంటే ప్రతి ఆర్టికల్లో ఇవి ఉంటాయి. అయితే ఈ మాత్రం స్టడీ చేసినా సరిపోదు, ఇంకా స్టడీ చేయాల్సిన అవసరం అయితే 100% ఇంకా స్టడీ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది మొత్తం త్రూఅవుట్ ఇండియా. రైట్. కోవిషీల్డ్ కానీ, కోవాక్సిన్ కానీ వీళ్ళు పంపించిన వ్యాక్సిన్లు ఏదైతే తయారు చేసే ఆ సంస్థలు అవి మాత్రం ఖచ్చితంగా అదే తయారు చేసాయి, పంపించాయి, అందరూ వేసుకున్నారు, ఓకే. ఆ ప్రామాణిక, ఆ నిర్ధారణ అనేది ఎంతవరకు మనం పరిగణించుకోవచ్చు? అంటే వాళ్ళకు ఒక రిపోర్ట్ ఉంటుంది, వాళ్ళు చేసిన తయారీలో, వ్యాక్సిన్ తయారీకి సంబంధించి ఇంత స్థాయిలో పనిచేసే, ఇంత స్థాయిలో ఖచ్చితంగా ఎఫెక్టివ్గా పనిచేసే అంటానికి ఒక నిర్ధారణ, ఒక ప్రామాణిక ఉందంటారా? అంటే వాళ్ళు చాలా తక్కువ పీరియడ్ ఇచ్చాం కాబట్టి మనము 27,000 పీపుల్ మీదనే వాళ్ళు స్టడీ చేశారు కోవాక్సిన్. ఓన్లీ 27,000 పీరియడ్లో, తక్కువ పీరియడ్లో స్టడీ చేసిన దానికి ప్రామాణికం అంటే అది ఆ టైంలో మనకు WHO రికగ్నిషన్ ఇచ్చింది. తర్వాత డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి అప్పటి వరకు ఆ ప్రామాణికం మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. టైం లేదు కదా మనకు అప్పుడు. ఇంకా వేరే ఒక వ్యాక్సిన్ కరెక్ట్గా దాన్ని ప్రూవ్ చేయాలంటే మినిమం 2 years పడుతుంది మనకు. 2 years లోపల మనం వి కెనాట్. కానీ ఆ టైం వరకు మనకు లేదు టైం. పీపుల్ ఇట్లా వస్తే అట్లా నిమిషాలలో ప్రాణాలు పోయేది కదా. మీరు తెలుసు కదా మీకు, ఒక్కొక్క ఇంట్లో 2-3 పోయేది కదా. ఆల్మోస్ట్ తీసుకున్నట్టున్నారు, 4 నెలల నుంచి 6 నెలల సమయం తీసుకున్నట్టున్నారు దీని తయారీకి. ఈ రెండు కోవిషీల్డ్ కావచ్చు, కోవాక్సిన్ కావచ్చు.
అవును, తీసుకున్నారు, అన్నిటి నుంచి తీసుకున్నారు వాళ్ళు. సో ఇంకా మోర్ సమయం ఉంటే ఇంకా అథెంటికేషన్ ఎక్కువ ఉండేదని ఎగ్జాక్ట్లీ. అంటారు. ఇంకా మనం ఎస్టాబ్లిష్ చేయాలంటే మనం ఇన్ని సంవత్సరాల నుంచి చూసినాము. మీరు ఈవెన్ పోలియో మీద మనం ఎన్ని సంవత్సరాలు చూసినాం కానీ ఇంకా వస్తున్నాం కదా కేసులు, అక్కడక్కడ రిపోర్ట్ అవుతున్నాయి కదా. మనము దాని వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఒకటి రెండు కేసులు మీరు చూశారు కదా. నేను యాజ్ ఏ కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కూడా పనిచేయడం జరిగింది, వ్యాక్సిన్ మీద బాగా స్టడీ చేయడం జరిగింది. తర్వాత నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఎండీగా కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేము స్టడీ చేసాము అప్పుడు మేము. సో మనం అంత ఈజీగా మనం దాన్ని వ్యాక్సిన్ ఎస్టాబ్లిష్ చేయడానికి అయితే ఈ టైం అయితే సరిపోదు, ఈ పీరియడ్ సరిపోదు. ఇప్పుడు స్టడీస్ అవుతున్నాయి ఇంకా. రైట్ 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 కిరణ్ గారు, డాక్టర్ కిరణ్ గారు, బనారస్ హిందూ యూనివర్సిటీ చేసిన ఈ పరిశోధనలో వాళ్ళు బయటపెట్టిన నివేదికని మీరు ఫస్ట్ ఏ విధంగా చూస్తారో, వాటిని మనం ప్రామాణికంగా తీసుకోవచ్చా, నమ్మొచ్చా? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నది అయితే వాస్తవం అండి. అంటే బెనారస్ హిందూ యూనివర్సిటీ ఏమి చిన్న యూనివర్సిటీ అయితే కాదు, నెంబర్ 1. అంటే అది ప్రామాణికంగా తీసుకోవాలా వద్దా అనేది మనం ఏ పరిశోధన అయినా కూడా దాంట్లో చేసే విధానాన్ని బట్టి సాంబశివరావు గారు చెప్పినట్టు అది ఎంతమంది మీద చేశారనేది కూడా అక్కడ అంశం. అది 900 చిల్లర, 900 to 9,000 మధ్యలో 926 అనేది ఫిగర్ చూడడం జరిగింది. బట్ అది వాళ్ళు చెప్పే కాంప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో అది 50% మందికి మైనర్ కాంప్లికేషన్స్ లైక్ ఏంటంటే దీర్ఘకాలికంగా వచ్చే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అని అన్నారు. తర్వాత 1% మందికి, 100లో ఒకరికి చాలా తీవ్రమైన కాంప్లికేషన్స్ వచ్చాయని అన్నారు. సరే, ఇది ఈ పరిశోధన ఇప్పటి వరకు ఉంచుదాం. కోవాక్సిన్ అనేది మన దేశంలో 80% మనకి ఇచ్చిన డోసెస్ లో కోవిషీల్డ్ పోతే 20% కోవాక్సిన్ వెళ్ళింది మన ఇండియాలో. సో ఎందుకంటే అది మొదటి ఉత్పత్తి ఎక్కువగా ఉండడము, కోవాక్సిన్ కొంత లేట్ గా రావడము, సరే అది జరగడం వల్ల ఉత్పత్తితో సంబంధం కాబట్టి అప్పుడు అది 80-20 రేషియోలో ఉంది. 18 ఇయర్స్ ఎబో వాళ్ళకి కోవిషీల్డ్ కోవాక్సిన్ వెళ్తే 12 to 18 ఇయర్స్ వాళ్ళకి ఎక్కువ భాగం, సింహభాగము కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇలా చూసినప్పుడు దేశంలో 50 కోట్ల డోసులు ఇచ్చాం మనం. మరి వీళ్ళన్న 1% మందికి తీవ్రమైన కాంప్లికేషన్స్ నిజంగా వచ్చుంటే అది 50 లక్షల మందికి వచ్చి ఉండాలి దేశవ్యాప్తంగా. మరి గంత 50 లక్షల మందికి అంత తీవ్ర స్థాయిలో వీళ్ళు చెప్పిన స్థాయిలో గులెన్-బారె సిండ్రోమ్ కానీ, గుండెకు సంబంధించిన సమస్యలు కానీ అంత తీవ్రంగా వచ్చుంటే మనకి ఈ పాటికే ఆల్మోస్ట్ కుటుంబంలో, ఇప్పుడు దేశంలో ఆల్మోస్ట్ ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాలలో కనీసం ఒక ఊర్లో కనీసం ఒక 10 మంది కన్నా వచ్చిన పరిస్థితి ఉండాల్సింది. 5 లక్షల గ్రామాలు ఉంటాయి ఇండియాలో. కనీసం ఒక గ్రామానికి 10 మంది వేసుకున్నా కూడా 10 లక్షల మనకి 50 లక్షల మంది ఉంటారు. అంటే అలా ఉన్నప్పుడు 10 లక్షలు అనేది చిన్న నెంబర్ ఏం కాదు. మరి అంటే మనకు తెలిసి ఉండాలి కదా ఇంత పెద్ద మొత్తంలో కాంప్లికేషన్స్ ఇక్కడ ఉన్న వైద్యులకి కావచ్చు, శాస్త్రవేత్తలకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళకి చాలా మందికి ఈ స్థాయిలో వచ్చుంటే నిజంగానే తెలిసేది. అని ఒకటి అంతుబట్టని విషయం ఏంటంటే మనకి అది వ్యాక్సిన్ వల్ల వచ్చిందా, కరోనా వల్ల వచ్చిందా, కరోనాలో తగ్గిన వ్యాయామం వల్ల వచ్చిందా కానీ సడన్ గుండెపోట్లు అయితే సంభవించాయి ఇండియాలో. ఎగ్జాక్ట్లీ. అది కూడా యంగ్ పీపుల్లో. అది దానికి భిన్న వాదనలు ఉన్నాయి. దాని మీద పరిశోధనలు కూడా ఐసీఎంఆర్ చేసి అది వ్యాక్సిన్ తో సంబంధం లేదని చెప్పింది. కానీ బట్ కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు, 10% ఉండొచ్చు, 90% మీరు అన్నట్టు వేరే కారణాలు కూడా ఉండొచ్చు. కాకపోతే ఏదైతే వీళ్ళు కాంప్లికేషన్స్ ఏ వ్యాక్సిన్ కి కానీ ఏ మందుకు కానీ మోడర్న్ మెడిసిన్ లో లేవు అని చెప్పడానికి లేదు. ప్రతిదానికి ఉంటుంది, దీనికి కూడా ఉంటుంది. అంత పెద్ద ఫేమస్ వ్యాక్సిన్స్ కూడా మనకి మిలియన్ జనాభాకి ఒక తీవ్రమైన చనిపోయే కాంప్లికేషన్ వచ్చిన సందర్భాలు ఆల్రెడీ ఉన్నాయి. మీజిల్స్ కావచ్చు, పల్స్ పోలియో కావచ్చు, ఇంకా వేరే వేరే. కాబట్టి దీంట్లో కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ దీని కోవాక్సిన్ అని కాకుండా కోవిషీల్డ్ కి అయితే 1 మిలియన్ జనాభాకి 5 నుంచి 50 మందికి ఇది ఒక రక్తం గడ్డగట్టే కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సెప్టెంబర్ 2023 అఫీషియల్ డేటా ప్రకారం. మరి వీళ్ళు చెప్పేది ఏంది, కనీసం 100లో ఒకళ్ళకి అంటున్నారు. ఇది నమ్మశక్యం అయితే కాదు. కాకపోతే దీన్ని కొట్టిపారేయడం కంటే కూడా దీన్ని కొట్టిపారేయద్దు ఎలా అని చెప్పి జనాభాకి అన్వయించుకోవద్దు. తదుపరి పరిశోధనలు ఇంకా బాగా చేయాలా, దీన్ని ఇంకా మనం ధృవీకరించాలి అని అంటే ఇప్పుడున్న వాళ్ళు చేసిన నెంబర్స్ అయితే సరిపోవు. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున వాళ్ళు వ్యాక్సిన్ ని బ్లేమ్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా చాలా పెద్ద ఎత్తున పరిశోధనలు చేస్తే తప్ప ఈ యొక్క పరిశోధనలకి మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. కిరణ్ గారు, మామూలుగా మేజర్గా ఏంటంటే ఈ కరోనా వ్యాక్సిన్ వచ్చినప్పుడు ఎక్కువగా వినిపించింది లంగ్స్తో పాటుగా గుండె మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అన్నారు. అవి
అది అనేది ప్రధానంగా వచ్చినటువంటి కొన్ని లక్షణాలు ఉన్నప్పుడు కూడా వాటిని మేజర్గా చెప్పిన పరిస్థితి. మామూలుగా ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వీళ్ళు చెప్పిన ప్రకారం సైడ్ ఎఫెక్ట్స్ అంటే మీరు ఏ అంశాలని లక్షణాలను చూడాల్సిన అవసరం ఉందంటారు మీ అబ్జర్వేషన్ ప్రకారం? అయితే అండి ఇప్పటికే మనకి కోవాక్సిన్ మీద అంత తీవ్రమైనటువంటి కాంప్లికేషన్స్ అయితే ఏం లేవు. మనకి జనరల్ గా కూడా ఇది చాలా ఓల్డ్ టెక్నాలజీ. అంటే ఏదైతే కోవాక్సిన్ తో తయారు చేసిన విధానం అనేది ఒక వైరస్ ని, ఒరిజినల్ కరోనా వైరస్ ని తని ఇనాక్టివేట్ చేసి వ్యాక్సిన్ రూపంలో వేయడం. ఇది ఆల్రెడీ ఈ పద్ధతిలో చాలా చాలా వ్యాక్సిన్స్ వచ్చాయి మనకి. సో పోలియో వ్యాక్సిన్ ఉంది ఈ పద్ధతిలో, ఇంకా చాలా చాలా ఉన్నాయి. వేరేజ్ ఏదైతే మనం అనుకున్న కోవిషీల్డ్ ఉందో అది కూడా కొత్తది, ఒక 5-10 సంవత్సరాల క్రితం టెక్నాలజీ. అది ఎడినో వైరస్ అనేటటువంటి జలుబుకు కాజ్ చేసే, కోతులలో జలుబుకి కాజ్ చేసే ఒక వైరస్ లోపలికి జన్యు పదార్థాన్ని, కరోనా పదార్థాన్ని ప్రవేశపెట్టి, ఏదైతే ఈ ఎడినో వైరస్ ఉందో అదేమో పెరిగే ఉండదు, అది పగిలిపోయి లోపల ఉన్న జన్యు పదార్థం అనేది దాని ద్వారా మనకి వ్యాక్సిన్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఏదైతే ఇంకోటి ఎంఆర్ఏ టెక్నాలజీ ద్వారా తయారు చేసిన ఫైజర్, ఇవి మాత్రం బ్రాండ్ న్యూ టెక్నాలజీస్. అంటే కరోనా కోసమే తయారు చేసిన టెక్నాలజీస్. అవి చాలా తక్కువ టెంపరేచర్ లో -45 ఉంటే తప్ప అవి వ్యాక్సిన్స్ సర్వైవ్ కావాలంటే అలాంటి పరిస్థితి. దానికి కొంత ఆ వ్యాక్సిన్ అది సర్వైవ్ కావడానికి మనం వాడే కంటైనర్ లో ఉండే కాంపౌండ్స్ వల్ల కొంతమందికి ఎనఫిలాక్సిస్ వచ్చి సివియర్ గా జరిగిన సందర్భాలు అయితే ఉన్నాయి. అది ఫైజరు ఏదైతే ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీకి ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్, అది ప్రూవెన్ కూడా. ఏదైతే కోవిషీల్డ్ ఉందో, ఏదైతే రక్తం గడ్డగట్టుకుంటుంది అంటున్నారో, అది ఇప్పుడేదో కొత్తగా తెలిసిన విషయం కాదు. అది మీరు వెనక వేసినప్పుడు ఆ వ్యాక్సిన్ వేసిన తొలి నాళ్ళలో యూరోపియన్ లో అది ఒక యంగ్ ఫిమేల్స్ లో WHO ఏం చెప్పిందంటే వ్యాక్సిన్ రక్తం గడ్డగట్టే దాంట్లో ప్రధానంగా వ్యాక్సిన్ కి చెందినదేమో కోవిషీల్డ్, ఆస్ట్రాజెనికా, ఇంకా ఆ టైప్ ఆఫ్ ఎడినో వైరస్ వ్యాక్సిన్ కి చెందినటువంటి వ్యాక్సిన్ ఒకటి. తర్వాత ఏజ్ వచ్చినట్లయితే బిలో 60, సెక్స్ ఏమో అంటే మనము మేల్ ఫిమేల్ అనుకుంటే ఫిమేల్. తర్వాత జియోగ్రాఫికల్ ఏరియాలో ఎక్కువగా యూరోప్ కంట్రీస్ చెందిన వాళ్ళలో రక్తం గడ్డగట్టి ఆ టైంలో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీరన్న మిలియన్ జనాభాకి ఒకళ్ళిద్దరు వాళ్ళ దగ్గర ఎక్కువగా జరిగినాయి, మన దగ్గరకి చాలా తక్కువగా జరిగి ఉండొచ్చు. కానీ అది ప్రూవెన్, దానికి ఎనఫిలాక్సిస్, దీనికి రక్తం గడ్డగట్టే తత్వం ఉండడం ఉంది. కానీ కోవాక్సిన్ కి వీళ్ళు బెనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళు చెప్పే స్థాయిలో అయితే మనకి ఏ పరిశోధనలో కూడా తేలలేదు. అది ఎందుకంటే చాలా ఓల్డ్ మెథడ్ అది. కిరణ్ గారు ఈ రెండు కోవిషీల్డ్ కావచ్చు, కోవాక్సిన్ కావచ్చు, రెండు కూడా శరీరంలోకి వెళ్ళిన తర్వాత ప్రధానంగా ఆ వైరస్ని కిల్ చేయడంతో పాటుగా వ్యాధి నిరోధక శక్తి అంటే రెసిస్టెన్సీ పవర్ పెరుగుతుంది అనేది ప్రధానంగా వైద్యులు చెప్పే మాట. అది ఎగ్జాక్ట్గా జరిగినట్టే అంటారా? అది దాని ఇంపాక్ట్ ఉన్నట్టే అంటారా బాడీలో? 100కి 100% అండి. నేను ఏ వ్యాక్సిన్ కంపెనీకైనా ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఈ చర్చ నేను కంటిన్యూ చేసే ముందు ఈ కంపెనీలందరికీ కూడా 2 చేతులు పెట్టి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి త్యాగం ఏదైతే ఉందో, ఆ రోజున ఖర్చు పెట్టి మనకి ఈ రోజు డెల్టా వేవ్ అండి, నాకు గుర్తుంది 2021లో డెల్టా వేవ్ ఎంత ప్రమాదకరమైంది. ఇండియాలోనే పుట్టింది. అది ఇండియాలో పుట్టి ఫిబ్రవరి మార్చి ఆ ప్రాంతంలో పుట్టినప్పుడు అప్పటికప్పుడే మన వ్యాక్సిన్ మార్చిలో స్టార్ట్ చేశారు హెల్త్ కేర్ పర్సనల్ కి 2021. తర్వాత అది అందరికి కంటిన్యూ చేసినారు. ఆ డెల్టా వేవ్ టైంలో వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల చాలా మంది ప్రాణాలు మనం సేవ్ చేయగలిగాం. అది కొన్ని కోట్ల ప్రాణాలు బలి తీసుకునేది నిజంగా ఆ టైంలో వ్యాక్సిన్ రాకపోయి ఉంటే. ఒకవేళ అసలు ఆ రోజు పరిశోధన కూడా చేశాం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో, రేడియాలజీ మా క్రిటికల్ కేర్ విభాగం ఆధ్వర్యంలో. అసలు నిజంగా వ్యాక్సిన్ పనిచేస్తుందని చాలా తొలినాళ్లలో ఎవరైతే పేషెంట్స్, ఇప్పుడు అప్పటికి డాక్టర్లే తీసుకున్నారు, డాక్టర్లు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి కోవిడ్ వచ్చింది, లేదు వ్యాక్సిన్ తీసుకోకుండా అడ్మిట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరికి మనం మనకి సిటీలో చేసినప్పుడు సిటీ సివియారిటీ స్కోర్ లో ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో అందులో 70% మందికి అసలు ఊపిరితిత్తులు చాలా క్లియర్ గా ఉన్నాయి. ఎవరైతే తీసుకోలేదో వాళ్ళ లంగ్ ఆల్మోస్ట్ అది సిటీ సివియారిటీ స్కోర్ కాంప్లికేషన్స్ ని బట్టి తక్కువ నుంచి ఎక్కువ, మైల్డ్, మోడరేట్ నుంచి సివియర్ వరకు వెళ్ళింది. అంటే వ్యాక్సిన్ క్లియర్ కట్ గా లంగ్ వరకు వెళ్లకుండా ఆపింది అనేది ఆ రోజు మా పరిశోధనలో తేలింది, చాలా తదుపరి పరిశోధనలో కూడా తేలింది. ఆ తర్వాత మన దేశం డిసెంబర్ 2021 నాటికి మన రిస్క్ పాపులేషన్ లో 90% మనకి వ్యాక్సిన్ ఇచ్చాం. మీరు చూసినట్లయితే డెల్టా వేవ్ తర్వాత మనకు వచ్చినటువంటి కరోనాలో ఒక వేరియంట్
ఒమిక్రాన్ వేరియంట్ వచ్చింది. ఇంకా ఆ తర్వాత అసలు మనకి ప్రభావమే చూపలేదు, ఒమిక్రాన్ తోనే పోయింది ఎగ్జాక్ట్లీ. మనకి ప్రభావం. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇది కరోనానే తనంతట తానుగా వెళ్ళిపోయింది Exactly. అనుకుంటారు, కానీ అది వ్యాక్సిన్ ఎఫెక్ట్ తో ఒక రకమైన ఇమ్యూనిటీ మనకి డెవలప్ అయిపోయి ఒకవేళ చిన్న చిన్న వేరియంట్స్ వచ్చినా కూడా మనం తట్టుకునే శక్తి మనకు ఉండడం వల్ల క్రమక్రమంగా కరోనా వైరస్ అనేది వీక్ అయిపోయింది. మనలో ఇమ్యూనిటీ ఏమో క్రమంగా పెరుగుతూ వచ్చింది. సో దీనివల్ల వ్యాక్సిన్ వల్ల ప్రపంచంలో నాకు తెలిసి ఒక 10 కోట్ల మంది ప్రాణాలు ఈ వ్యాక్సిన్ నిలిపాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. మీరు చెప్పినటువంటి ఏదైతే 1000 కోట్ల డోసులు ఇచ్చుంటారు నాకు తెలిసి అన్ని వ్యాక్సిన్లు కలిపి ఇప్పటి వరకు ప్రపంచ జనాభా 800 కోట్లు అయితే ఒక్కొక్కరికి 2 డోసులు ఇచ్చినా నేననేది ఇంకా 2000 కోట్ల డోసులు ఇచ్చుంటాం మనం. అందులో ఈ సైడ్ ఎఫెక్ట్స్ తో చనిపోయిన వాళ్ళు మొత్తం కలిపి కూడా 1,00,000 మంది కూడా ఉండరు నాకు తెలిసినంత వరకు. మరి దీన్ని సేవ్ చేసిన వాళ్ళు 10 కోట్ల నుంచి 20 కోట్ల మందిని సేవ్ చేస్తుంది. అంటే మనము ఎప్పుడైనా కూడా ఒక పరిశోధనలో రిస్క్ వర్సెస్ బెనిఫిట్ అనాలిసిస్ చూడాలా. ఆ రిస్క్ తో పోల్చినప్పుడు ఇది సేవ్ చేసిన ప్రాణాలని మనం బేరేజ్ వేసుకున్నప్పుడు ఇది చాలా గొప్పది. ఇంకోటి ఏంటంటే ఆ రోజున మనకున్న టెక్నాలజీ కావచ్చు, ఆ కరోనా మనకి చాలా టైం ఇవ్వదు అసలు. 1900 సంవత్సరంలో స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు అసలు రోడ్ల మీద పడిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అది 3 సంవత్సరాలు ప్రపంచాన్ని ఒక రకంగా ప్రపంచ జనాభాలో 20% మంది జనాభా స్పానిష్ ఫ్లూతో చనిపోయారంటే అసలు మీరు అంచనా వేసుకోవచ్చు అది ఎంత ప్రమాదకరం. అలాంటి కంటే డేంజరస్ వైరస్ అది కరోనా ఆ టైంలో. ఒకవేళ వ్యాక్సిన్ అనేది ఆ రోజు ఎమర్జెన్సీ ఆథరైజేషన్ లో మన కంపెనీలు తయారు చేయకపోయినా, ఒకవేళ WHO పర్మిషన్ ఇవ్వకపోయినా, అదే పరిస్థితిలో ఒక 10% జనాభా ప్రపంచ జనాభా కానీ మనం కోల్పోయి ఉంటే ఈ రోజు ఈ చర్చలో కానీ ఈ వ్యాక్సిన్ల గురించి ఇంత పెద్ద చర్చ మాట్లాడుకునే పరిస్థితి కూడా మనకు ఉండేది కాదు. సో వాళ్ళు మనకు చేసినటువంటి ఏదైతే ఉందో వ్యాక్సిన్ కంపెనీలు కానీ, పరిశోధనలు కానీ, సైంటిస్టులు కానీ, ప్రభుత్వాలు కానీ ఆ రోజు తీసుకున్న చర్యలు ఏదైతే ఉందో డెఫినెట్లీ మనం వాటిని కొనియాడాల్సిందే. అందులో అసలు 1% కూడా దానికి డౌట్ చెందాల్సిన పని లేదు. రైట్. సాంబశివరావు గారు, ఫస్ట్ ఫేజ్లో చాలా మంది చనిపోయారు, సెకండ్ ఫేజ్లో చాలా మంది చనిపోయారు, తర్వాత వచ్చినటువంటి ఒమిక్రాన్ వేరియంట్ కానీ లేదా డెల్టా వేరియంట్ కానీ ఇట్లా ఈ విధంగా అవి కూడా కొంత ఇంపాక్ట్ చూపించాయి. ఆ తర్వాత మరి వ్యాక్సిన్లో ఇంపాక్ట్ ఎక్కువ ఉండటం వల్ల జరిగిందా, లేదంటే జాగ్రత్త చర్యల వల్ల మనం కరోనా దూరం అయిందా, కానీ మొత్తానికైతే దూరం అయిపోయింది కంప్లీట్గా. వీటిలో ఏది ఎక్కువ ఇంపాక్ట్ చూసిందంటారు? వ్యాక్సిన్ల వల్ల అంటారా, లేదంటే జాగ్రత్త చర్యల వల్ల ఏది ప్రభావం ఎక్కువ ఉంది అనిపించింది అంటారు? అంటే కరోనా వైరస్ లేదు కనుమరుగైపోవటం, మన దగ్గర లేకుండా పోవటం మంచిదైంది. అంటే ఏ వైరస్ డిసీజ్ వచ్చినా కూడా కొంతకాలం పీరియడే ఉంటుంది, తర్వాత మళ్ళీ అది తిరిగి రావడం అనేది ఉండదు యాక్చువల్గా చెప్పాలంటే. కానీ చాలా మంది జాగ్రత్తలు కూడా తీసుకోవడం వల్ల కూడా డెఫినెట్గా ఇంకా మనకు ఆ డిసీజ్ కనుమరుగైనట్టే. కానీ వైరస్ డెఫినెట్గా వ్యాక్సిన్ వల్ల కూడా డెఫినెట్గా మనం రెసిస్టెన్స్ యాంటీబాడీస్ డెవలప్ అయ్యి మనకి ఇమ్యూనిటీ అనేది డెవలప్ అయింది కాబట్టి ఇంకా అది రావడం అనేది చాలా తక్కువ పీపుల్ తీసుకున్నాక కూడా కొంతమంది తక్కువ వెరీ 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 రేర్ పీపుల్లో మళ్ళీ రికరెన్స్ అనేది వచ్చింది. కానీ ఇప్పుడు అది వచ్చడానికి అవకాశం లేదు. మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే దానివల్ల వచ్చిందా, మనం తీసుకునే జాగ్రత్త, రెండు కంబైన్డ్ ఎఫెక్ట్స్, వ్యాక్సిన్ ప్లస్ మనం తీసుకునే జాగ్రత్తల వల్ల, రెండింటి వల్ల మనము డెఫినెట్గా ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోగలిగినాము. ఇంకా దాన్ని ఇరాడికేట్ చేసినట్టే. ఆ కరోనా అనేది ఇరాడికేట్ అయిపోయింది మన కంట్రీలో, ఇంకా రాదు. దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా వస్తే కొత్తవే ఏదైనా రావచ్చు, కానీ ఇప్పుడైతే అది రాదు. ఏది రాకూడదనే కోరుకున్నాం. బట్ నేనేమంటానంటే ఆ వ్యాక్సిన్ కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ బాడీలో ఆల్మోస్ట్ దాని ప్రభావం 1.5 years 2 years ఉంటుందని చెప్పారు. ఉన్నట్టే స్టిల్ ఉన్నట్టుగా ఆ లెక్క ప్రకారం స్టిల్ ఉన్నట్టేనా బాడీలో జనరల్గా వ్యాక్సిన్ పొందిన వాళ్ళు? అట్లా ఉండదు. ఒక సర్టెన్ పీరియడ్ 6 months అట్లా ఇమ్యూనిటీ ఉంటుంది, దాని ఎఫెక్ట్స్ తర్వాత ఉండదు. ఇంకా వ్యాక్సిన్ ఎఫెక్ట్ ఉండదు ఇంకా. అందుకే 3 doses ఇచ్చాం కదా మనం అప్పుడు. చాలా మంది బూస్టర్ డోస్ అని 3rd dose ఇచ్చారు కానీ బట్ మాక్సిమం వేసుకోలేదో అనిపించింది. అంటే సగం పీపుల్ మన కంట్రీలో దాదాపు సగం మంది వచ్చేసింది. అప్పటికే వాళ్ళందరికీ ఇమ్యూనిటీ వచ్చేసింది ఆల్రెడీ. వాళ్ళకు మన అన్నోన్ కరోనా వచ్చింది కాబట్టి, కోవిడ్ వచ్చింది కాబట్టి అప్పటికే తీసుకొని వాళ్ళకు కూడా ఇమ్యూనిటీ యాంటీబాడీస్ డెవలప్ అయినాయి కాబట్టి వాళ్ళకు కూడా మంచిగా అయినట్టు లెక్క అన్నట్టు. తీసుకోకపోయినా కూడా కొంచెం ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చింది వాళ్ళకు. వాళ్ళ రెసిస్టెన్స్ని బట్టి వాళ్ళు దే కుడ్ విత్ స్టాండ్ ఆ టైంలో. రైట్. ఇప్పుడు సరే వీళ్ళు చెప్పిన నివేదిక ప్రకారం ఏదో యూనివర్సిటీ పరిశోధనలో బయటపడ్డ దాని ప్రకారం ఇప్పుడు మనం ఏదైనా సిమ్టమ్స్ ఏమైనా గమనించవచ్చా? అంటే ఇప్పుడు రోగుల దగ్గర మీరు ఏమైనా గమనించారా? ఏంటి దానికి సంబంధించిన సిమ్టమ్స్ ఏమన్నా? మేమైతే డైలీ దాదాపు మా హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్.
సో మా దగ్గర మాత్రం ఈ కోవిడ్ తోని తీసుకున్న కేసులు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన కేసులు మాత్రం మాకు ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఏం రాలేదు. ఒకటి రెండు కేసులు వస్తే, నేను ఈఎన్టీ సర్జన్ కాబట్టి సైనస్ కేసెస్ మాత్రం, అది బ్లాక్ ఫంగస్ అనే సైనస్ కేసెస్ మాత్రం వచ్చినాయి. వాటి వల్ల లైఫ్ థ్రెటనింగ్ అయితే ఏం రాలేదు. వాళ్ళు మెన్షన్ చేసినట్టుగా ఆ బ్లాక్ ఫంగస్ కానీ ఆ ఫంగస్ వచ్చిందని అప్పుడు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ కాంప్లికేషన్స్ లో సిఎస్ఎఫ్ ప్రైమరీ అంటే ముక్కు నుంచి బ్రెయిన్ లో ఉన్నటువంటి ఫ్లూయిడ్ కారుతుంది అని ఇచ్చారు అట్లా. కానీ అది కూడా మేము మన తెలంగాణలో ఈఎన్టీ హాస్పిటల్ పోటీ ఉంది, అక్కడ కూడా ఏం స్టాటిస్టిక్స్ మనకు రాలేదు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి చనిపోయిన వాళ్ళైతే లేరు. సో ఇప్పుడు మళ్ళీ కోవిడ్తోని చనిపోవడం కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ వచ్చే వాళ్ళైతే ఈ టైం లేదు. అనవసరంగా ఇవన్నీ లేనిపోని అపోహలు సృష్టించడమే జరుగుతున్నది నా ఉద్దేశం అయితే. ఈ బనారస్ యూనివర్సిటీ వాళ్ళు చేసింది ఏంటంటే చాలా లిమిటెడ్ స్టడీలో అస్సలు ఎస్టాబ్లిష్ చేయలేదు. 956 మందిలో ఎన్నో కోట్ల మంది దాంట్లో సాంబశివరావు గారు 956 మందిలో సగం మంది, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది పీపుల్ కి సిమ్టమ్స్ ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అనేది వాళ్ళ వాదన. అది వాళ్ళు నార్మల్ పీపుల్ చేయలే కదా. నార్మల్ పీపుల్ కూడా స్టడీ చేయాలి. ఓన్లీ వ్యాక్సిన్ తీసుకోవడం కూడా స్టడీ చేయాలి. వాళ్ళు వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళని స్టడీ చేయలేదు. అందులో ఎంతమంది డయాబెటీస్ ఉన్నారు, ఎంతమంది హైపర్ టెన్షన్, ఎంతమంది ప్రీ ఎగ్జిస్టింగ్ క్యాన్సర్ డిసీజ్ ఉన్నాయి, అవన్నీ వాళ్ళు ఏమీ ఎస్టాబ్లిష్ చేయలేదు. ఎంతమందికి అలర్జీ ఉన్నది, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడే మనం కొంచెం తీసుకుంటాం. మళ్ళీ ఫర్దర్ ఇంకా స్టడీ చేయాలి వాళ్ళు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మనం కెనాట్ ఎస్టాబ్లిష్ దట్ స్టడీ, వెరీ స్మాల్ స్టడీ. కరోనా వ్యాక్సిన్లపై తాజాగా రేగిన దుమారం రేగడానికి కారణం ఏంటంటే బెనారస్ హిందూ యూనివర్సిటీ చేసినటువంటి ఒక సర్వేలో బయటపడ్డ సర్వే ఫలితం. అంటే వాళ్ళ అంచనాలు, వాళ్ళ పరిశోధనలో ఈ విధంగా ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి, వ్యాక్సిన్లు వేసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వచ్చాయని ఒక సంచలనమైనటువంటి రిపోర్ట్ ఇవ్వడం వల్ల దానిపైన ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రైట్, ఇదే అంశంపై మనం చర్చిస్తున్నాం. డిబేట్లో మనతో పాటుగా పిల్లి సాంబశివరావు గారు, అదేవిధంగా డాక్టర్ కిరణ్ గారు. కిరణ్ గారు, కంప్లీట్గా మనం అది కరోనా ఎంత విధ్వంసం చేసిందో చూసాం, ఎంతమంది ప్రాణాలు తీసిందో తెలుసు, దేశంలో ఎంతమంది చంపింది, ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ప్రాణాలు తీసిందో అందరికీ తెలిసిందే. రైట్, ఇటువంటి సమయంలో సంహౌ ఎలాగో మనం జాగ్రత్త చర్యలు లేదంటే వ్యాక్సిన్ల వల్ల మొత్తానికైతే బయటపడగలిగా అది అంతర్ధానం అయిపోయింది, కనుమరుగైపోయింది. బట్ లేటెస్ట్గా ఈ రిపోర్ట్ వల్ల ఇంకా ఎక్కడో ఉందా అనే భయం, ఒకవేళ ఏదైనా ఇది ఇటువంటి ఈక్వలెంట్ పవర్ ఇటువంటి వైరస్ ఏదైనా అటాక్ అయితే మళ్ళీ ఈజీగా జనాలకు చొచ్చుకొని వచ్చుద్దా అనే భయం అయితే మొదలైనట్టుగా ఉంది ఈ తాజా రిపోర్ట్ వల్ల. అటువంటి పరిస్థితులు ఉన్నాయంటారా? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కరోనా వైరస్ అనేది మనకి ఒమిక్రాన్ తోనే నిర్వీర్యం అయిపోయిందండి 2022 నాటికే. తర్వాత మీరు చూసినట్టయితే ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక రకమైనటువంటి మరణాలు కానీ అంతకుముందు దశతో పోలిస్తే తీవ్రమైన మరణాలు, తీవ్రమైనటువంటి పరిస్థితులు అయితే లేవు. దాంతోనే ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయిందంటే జీరో అయిపోయిందని అనుకోవద్దు. ఇప్పటికీ మనకి జలుబు కారణం చేసే వైరసెస్ ప్రధానంగా 36 రకాల వైరస్లు ఉన్నాయనేటటువంటి ఉంది. అందులో కరోనా అనేది ఒకటి జాబితాలో జాయిన్ అయిపోయింది. అంటే వచ్చినా కూడా మనకి ఏం సివియర్ గా కాజ్ చేయకుండా వెళ్ళిపోయే పరిస్థితిలోకి అది వెళ్ళిపోయింది. అయితే కోవిడ్ అయితే ఆల్మోస్ట్ మనకి పూర్తిగా మనం కోవిడ్ యొక్క అత్యవసర పరిస్థితి నుంచి అయితే పూర్తిగా బయటపడ్డాం. అందులో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వేరియంట్స్ చాలా వరకు మనకి అది XBB అనే వేరియంట్ కానీ, అది తర్వాత వచ్చినటువంటి చాలా పలు రకాల వేరియంట్స్ ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆల్మోస్ట్ మీరు చూసినట్లయితే అంతకుముందు ఒక 5 ప్రధాన కరోనాలో 5 ప్రధాన వేరియంట్స్ ఉండేవి, ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అని. డెల్టా అనేది అత్యంత ప్రమాదకరమైనది అనేది అప్పట్లో చెప్పారు. ఆ తర్వాత మరి ఒమిక్రాన్ వచ్చిన తర్వాత ఏదైతే ప్రమాదకారి జాబితా నుంచి వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అనే జాబితా నుంచి ఒమిక్రాన్ వైరస్ ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా మార్చారు. అంటే దాన్ని ఒక వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ అయితే వేరియంట్ అండర్ మానిటరింగ్ అంటారు. అంటే ఫస్ట్ ఏదైనా కొద్దిగా కేసులు నమోదు అవుతుందంటే వేరియంట్ అండర్ మానిటరింగ్ అంటారు. కొద్దిగా ప్రమాదకారిగా మారితే దాని గ్రోత్ అడ్వాంటేజెస్ కానీ వ్యాక్సిన్స్ ని ఛేదించే గుణం ఉందంటే దాన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. తదుపరి మరి ఇంకా డ్యామేజ్ చేస్తుంటే వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటారు. అయితే ఒమిక్రాన్ ముందు దశలో ఉన్నటువంటి ఒక 5 రకాల కరోనాని వేరియంట్ కన్సర్న్ గా ప్రకటించారు. ఎప్పుడైతే ఒమిక్రాన్ తొలినాళ్లలో కూడా వేరియంట్ కన్సర్న్ గా దానికి ఒక బిరుదు ఇచ్చారు. నాకు తెలిసి నవంబర్ 2021లో వచ్చింది సౌత్ ఆఫ్రికాలో.
ఆ తర్వాత జనవరిలో తీవ్రమైన కేసులు మరణాలు సంభవిస్తాం అనుకుంటే మనకి ఫిబ్రవరి 2020 నాటికే టోటల్ గా ఇండియాలో కేసెస్ అనేది సడన్ గా ఆగిపోయినాయి. మ్మ్. అప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇది వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా ప్రకటించింది. ఆ తర్వాత కూడా దాంట్లో చాలా రకాల వేరియంట్స్ మనకి ఫస్ట్ మానిటరింగ్ దశ నుంచి ఇంట్రెస్ట్ దశకే వచ్చి ఆగిపోయినాయి. అందులో ఒక 7-8 రకాల మనకి ఇప్పటికీ కూడా 9 రకాల ఒమిక్రాన్ వేరియంట్స్ ఉన్నాయి. దాని వేరియంట్ అండర్ ఇంట్రెస్ట్ గానే దశలోనే ఉన్నాయి. కన్సర్న్ దశకి పోవటం లేదు. అది ఆల్మోస్ట్ మీరు అనుకున్న 2022 ఫిబ్రవరి నుంచి 2024 ఫిబ్రవరి కూడా దాటేశాం. అంటే 2 సంవత్సరాలు గడిచిపోయింది. కన్సర్న్ జాబితాలోకి ఏ వేరియంట్ రావట్లేదు అంటేనే డెఫినెట్ గా కూడా మనము ఒమిక్రాన్ నుంచి పూర్తిగా అత్యవసర పరిస్థితి నుంచి బయటపడ్డాం. అసలు ఈ పరిశోధన అనేది కరోనా మీద భయపెట్టే పరిశోధన కంటే కూడా వ్యాక్సిన్ల వల్ల వచ్చే దుష్ప్రభావాల మీద మనకి ఇంకొక పాయింట్ నేను క్లియర్ చేసుకుంది ఏంటంటే, వ్యాక్సిన్ డోసులతో వచ్చే దుష్ప్రభావాలు కూడా మీరు తీసుకున్నటువంటి ఇప్పుడు కోవిషీల్డ్ కానీ ఆస్ట్రాజెనికా వల్ల వచ్చే రక్తం గడ్డగట్టే తత్వము మీరు తీసుకున్నటువంటి 3 నుంచి ఏదైతే 30 రోజుల వరకే ఈ కాంప్లికేషన్ వస్తుంది. అది కూడా మొదటి డోసులో 3 నుంచి 30 రోజుల లోపలే ఈ కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత అసలు అది వచ్చే అవకాశమే లేదు. అంటే వీళ్ళందరూ 90% మంది ఇండియన్స్ ఫస్ట్ డోస్ తీసుకుని 30 రోజులు దాటింది. నాకు తెలిసి లాస్ట్ పర్సన్ తీసుకుంది డిసెంబర్ 2021 నాటికే. మన వాళ్ళందరూ 30 రోజులు రిస్క్ పీపుల్ అంతా దాటేశారు. మరి ఇప్పటికే ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాలు దాటింది. ఇంకా మనము ఆ కాంప్లికేషన్ గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఏదైతే వీళ్ళు కోవాక్సిన్ మీద వేసినటువంటి కాంప్లికేషన్స్ జాబితా ఏదైతే ఉందో అది కూడా మనం తీసుకున్న డోసుల తర్వాత ఒక 1 మంత్ లోపల ఇవన్నీ. అది కూడా ఆ కోవాక్సిన్ టైం కూడా చాలా అయిపోయింది. ఈ రోజున మళ్ళీ దాని గురించి కోర్స్ ఇది సైన్స్ ని ముందుకు తీసుకెళ్లడానికి తదుపరి వ్యాక్సిన్లు కనిపెట్టిన తర్వాత వాటికి వచ్చే ముందు జాగ్రత్తలకి ఈ యొక్క పరిశోధనలు మనం చూడాలి తప్ప ఇది ప్రజలకి ఇబ్బంది కలిగే అంశంగా కానీ ఇది ఓన్లీ రీసెర్చ్ వాళ్ళకి ప్రభుత్వాలకు ఎక్కువగా ప్రస్తుతం శాస్త్రవేత్తలకి ఈ యొక్క నివేదికని నిజంగా ఉపయోగపడేది శాస్త్రవేత్తలకి తదుపరి పరిశోధనలకి దీన్ని అన్వయించుకోవడానికి ఉపయోగపడితే తప్ప ఇది ప్రభుత్వాలకు కానీ ప్రజలకు కానీ ఈ పరిశోధనలు ఏ మాత్రం మనకి అంటే అది ఒక లెసన్ గా మనం తీసుకోలేము. రైట్ కిరణ్ గారు ఈ సాంబశివరావు గారు చెప్పినట్టుగా తక్కువ మందితో చేశారు ఈ స్టడీ. చాలదు, ఎక్కువ మంది మేజర్ అంటే దాని సైజు వ్యాస్ట్గా ఉండాలి, అంటే పరిశోధన చేసిన నెంబర్స్ కూడా ఎక్కువలో ఉంటేనే దాన్ని ప్రామాణికంగా తీసుకోవచ్చు అని ఒక మాట అన్నారు. అది దాన్ని మనం కన్సిడర్ చేయొచ్చా? అది కూడా వాల్యుబుల్ పాయింట్ అనుకుంటా. డెఫినెట్ గా అంటే ఇది మనం ఏంటంటే కూడా బెనారస్ హిందూ యూనివర్సిటీ ఏమి ఆశా యూనివర్సిటీ కాదు. అది చాలా అత్యంత మహోన్నతమైన విశ్వవిద్యాలయమే. కాబట్టి అందులో చేసిన పరిశోధనలు మనం పూర్తిగా కొట్టిపారేయదు. దీనిని తదుపరి పరిశోధనల సాంబశివరావు గారు అన్నట్టు దీనికి కంట్రోల్స్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కాంప్లికేషన్స్ వచ్చాయని చెప్తున్నారు కానీ దీనికి దేంతో కంపేర్ చేస్తున్నారు అంటే అక్కడ నార్మల్ పీపుల్ లో అసలు లేదు, దీంట్లో ఉంది అంటే కంపారిజన్. మనం నార్మల్ పీపుల్ మీద కూడా చేసి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళ మీద కూడా చేస్తే తీసుకున్న వాళ్ళకి వచ్చింది ఇంత, వాళ్ళ నార్మల్ పీపుల్ లో ఎంత ఉంది, దీనిలో ఎంత ఉంది కాబట్టి దీనికి అన్వయించవచ్చు అనేది మనం చెప్పుకోవచ్చు. సో అది కంట్రోల్ గ్రూప్ ఉన్నట్టు లేనట్టు అని నాకు అనిపిస్తుంది ఈ పరిశోధనలో. సో ఇట్లాంటివి ఇంకా చాలా చేయాలి పరిశోధనలో. నెగిటివా పాజిటివా డెఫినెట్ గా కూడా సైన్స్ మనకు ముందుకు తీసుకెళ్లాలంటే చాలా పరిశోధనలు కావాలి. మేబీ మనం అప్రిషియేట్ చేయాల్సిందే బెనారస్ హిందూ యూనివర్సిటీ చేసిన పరిశోధనలు కానీ ఎవరైనా ఈ దిశగా అది నెగిటివ్ పాజిటివ్ అది మానవులకి అది మనం ఎప్పుడు కూడా నెగిటివ్ పాజిటివ్ కోణంలో తీసుకోకూడదు, దాని సమదృష్టితో చూడాలి పరిశోధనలు. అది ఇలాంటివి ముందుకు పోతేనే మనం ముందుకెళ్తాం. ఇంకొకటి వన్ సైడ్ ఇది దీనిని కూలంకషంగా తీసుకోవాలనేది ఒక ఎత్తు అయితే దీన్ని ప్రజలు మూఢనమ్మకాలుగా తీసుకెళ్లారంటే ఒక రకంగా ఇండియాలోనే చాలా మూఢనమ్మకాలు ఇప్పటికే ఉన్నాయి. మనం వ్యాక్సిన్ వేసుకునేటప్పుడే ఆ మూఢనమ్మకాలు బాగా పనిచేశాయి. మనం అసలు ఒకప్పుడు భారతదేశం అనేది వ్యాక్సిన్ పోలియో కానీ తట్టు కానీ మచూచి కానీ ఆ వ్యాక్సిన్లు ప్రపంచంలో ఎక్కడో తయారైతే ఇండియాకి రావడానికి 20 సంవత్సరాలు పట్టేది, 20 నుంచి 30 సంవత్సరాలు. ఎగ్జాక్ట్లీ. అలాంటిది కరోనా వ్యాక్సిన్ అనేది ప్రపంచంలో మొదటి 5 దేశాల్లో కరోనా వ్యాక్సిన్ కనుగొన్న మొదటి 5 దేశాల్లో భారతదేశం ఉందని చెప్పుకోవడానికి మనం చాలా గర్వపడాలా. అంత గొప్ప సైన్స్ కి అవకాశం ఇచ్చాం మనం ఆ టైంలో. అట్లాంటి పరిస్థితి నుంచి ఈ రోజు మళ్ళీ మూఢనమ్మకాలు మనం కలగజేసుకొని సైన్స్ మీద ఆరోపణలు చేసి మళ్ళీ మనం
మన తిరోగమన చర్యగా వెళ్ళకూడదు అనేటటువంటి నా అభిప్రాయం. ఇది కామన్ మ్యాన్ లెవెల్ కి తీసుకెళ్ళకూడదు ఇట్లాంటి భయాందోళనని. అంటే ఇది నా scientist ఉద్దేశం level ఏంటంటే లోనే- నా ఉద్దేశం ఏంటంటే వ్యాక్సిన్ తీసుకొచ్చింది సైన్సే, సైన్స్లో వచ్చిన మార్పులు కానీ సైన్స్లో పెరిగిన అభివృద్ధి కానీ అట్ ది సేమ్ టైం ఇది కూడా ఈ పరిశోధన కూడా ఈ ఎఫెక్ట్స్ వచ్చాయి అని చెప్పడానికి వెనక కూడా సైన్సే కారణం, అవునా కదా? అఫ్ కోర్స్ ఇది నేను అదే అంటున్నాను కదా, ఈ విశ్వవిద్యాలయం చేసినటువంటి పరిశోధనలు కూడా డెఫినెట్ గా మనం దాన్ని అక్కడ ఆపకూడదు. దీన్ని ఇంకా ఎక్కువ సంఖ్యలో కంట్రోల్ గ్రూప్ తో, ఇంకోటి మెథడ్స్ కూడా చాలా ఉంటాయి ఇంట్లో కూడా, ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ లో మనం చేసినట్లయితే ఎందుకంటే ఇందులో చెప్పిన ఫలితాలు అనేవి నమ్మశక్యంగా లేవు. 50% మందికి తీవ్రమైన అంటే కామన్ గా వచ్చే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయని, 1% మందికి తీవ్రమైన ఇన్ఫెక్షన్స్, తీవ్రమైన ప్రాబ్లమ్స్ వస్తాయని ఏదైతే చెప్పారో అది నమ్మశక్యంగా లేదు. అంటే అది 100కి 1 అనేది మీరు తీసుకున్న 50 కోట్లలో 1% అంటే 50 లక్షల మంది, 5 లక్షల గ్రామాల్లో గ్రామానికి 10 మంది. సో ఇది ఎక్స్ట్రాపులేట్ చేసుకోలేము ఈ రిజల్ట్ లో. దీనికి ఇంకా చాలా పరిశోధనలు, తదుపరి పరిశోధనలు కావాలి దీన్ని ధృవీకరించాలి. రైట్. సాంబశివరావు గారు, కంపేర్ టు కోవిషీల్డ్ కోవాక్సిన్తో కంపారిజన్ చేసుకుంటే రష్యన్ వ్యాక్సిన్ స్మూత్నిక్ దాని ఇంపాక్ట్ ఇటువంటి బయట సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్టుగా మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా? అంటే వేరే వ్యాక్సిన్లు కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి. అంటే మనకు కోవాక్సిన్ తోని తర్వాత కోవిషీల్డ్ వ్యాక్సిన్ కొంచెం మనకు ఎఫెక్టివిటీ అనేది కోవిషీల్డ్ తోని ఎక్కువ ఎఫెక్టివిటీ ఉందని మనకు చూసాము. కోవాక్సిన్ తోని కొంచెం ఎఫెక్టివిటీ తక్కువ ఉంది, అంటే దాని ఇమ్యూనిటీ అనేది. సో మిగతా వ్యాక్సిన్స్ తోని ఉంది, మిగతా వ్యాక్సిన్స్ ఇంకా దీనికన్నా పొటెన్షియల్ వ్యాక్సిన్స్ కూడా వచ్చాయి. ఎగ్జాక్ట్. కానీ మన ఇండియాలో వచ్చిన వ్యాక్సిన్స్ ఇప్పుడు ఇందాక కిరణ్ గారు చెప్పినట్టు కూడా డెఫినెట్లీ కోవిషీల్డ్, కోవాక్సిన్ ఇవైతే చాలా వరకు బాగానే పనిచేశాయి. అందులో పెద్దగా తేడా అయితే చెప్పుకోదగ్గంత తేడా అయితే ఏం లేదు. రెండింటికి సేమ్ రియాక్షన్స్ రావడం జరిగింది, సేమ్ చూడడం జరిగింది, సేమ్ ఇమ్యూనిటీ. మనం ప్రాక్టికల్గా చూస్తే వాళ్ళు చూసింది ఏమో రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పారు, కానీ మనం ప్రాక్టికల్గా చూసాము. 2 వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళల్లో పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం మనకైతే అవపడలేదు. 2 వ్యాక్సిన్స్ ఇంపాక్ట్ ప్రభావం సేమ్ అంటారు ఆల్మోస్ట్ సేమ్ ఉంది, పెద్దగా ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం థ్రాంబోసైటోపెనియా, తర్వాత రక్తం గడ్డగట్టే గుణము కోవిషీల్డ్లో ఉందని వాళ్ళు కొంచెము రేరెస్ట్ ఆఫ్ ది రేర్ గ్రూప్లోని వాళ్ళే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళే ఆ యూకేలో యాక్సెప్ట్ చేయడం జరిగింది. కానీ ఎక్కడైనా కూడా ఏ వ్యాక్సిన్ తయారు చేసినా కూడా అది ఉంటుంది. ఏ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఈ మాత్రం కొన్ని కోట్లల్లో చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అనేది డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. ఒకటి పారాసిటమాల్ తీసుకునే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అటువంటిప్పుడు ఇంత పెద్ద వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండకపోవడం అనేది ఉండదు. 100% నార్మల్గా ఉండదు అనేది మనం ఇంకా ఏం చేయలేము. మనం ఇందాక కిరణ్ గారు చెప్పిన చాలా మందికి ఏదైతే బెనిఫిట్ అవుతుందో అది చూస్తాం. మనం ఏదో 0.0001% లెక్క కట్టుకోవడం అనేది కాదు. వీళ్ళు చేసిన స్టడీ మీరు కిరణ్ గారు చెప్పినట్టు ఎక్స్పెరిమెంటల్ పర్పస్ డెఫినెట్గా రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూ పనిచేస్తుంది. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది అని ఇప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చారు, స్ట్రోక్ వస్తుందని ఇచ్చారు, తర్వాత రక్తం గడ్డగడుతుందని ఇచ్చారు, తర్వాత ఇంకా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ స్కిన్ మేనిఫెస్టేషన్స్ అని ఇచ్చారు. అసలు ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ వస్తలేవు, అవపడతలేవు. మాకైతే వాళ్ళు ఫీల్డ్లో ఉండరు. మేము కొన్ని వేల మందిని చూస్తూ ఉంటాం, ఒక రోజు ఒక 50 మందిని చూస్తూ ఉంటాం ప్రతి ఒక్క డాక్టర్. అందులో కనీసం ఒకటైనా రిపోర్ట్ కావాలి కదా. ఇప్పుడు మాది డిస్ట్రిక్ట్, ఇప్పుడు నేను ఇక్కడ వరంగల్లో చేస్తూ ఉంటాను. వరంగల్లో నాకు నర్సింగ్ హోమ్ ఉన్నది, ఒక 2-3 నర్సింగ్ హోమ్స్ ఉన్నాయి. తర్వాత నేను ఇక్కడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో చాలా యాక్టివ్గా తిరుగుతాను త్రూఅవుట్ ఇండియా కూడా. ఇవన్నీ మాకు రొటీన్గా మా గ్రూప్లలో వస్తూ ఉంటాయి. ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా ఏదైనా కూడా మా స్టడీ ఇంకా పెద్దగా ఉంటుంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్టడీ తీసుకున్నట్టయితే ఓన్లీ బిహెచ్యూ స్టడీ కన్నా మాది కొన్ని లక్షలలో వస్తూ ఉంటాయి. ఏది ఎక్కడ రిపోర్ట్ అయినా కూడా ఇమ్మీడియట్గా వస్తూ ఉంటుంది. సో వీళ్ళు సాంబశివరావు గారు ఈ రిపోర్ట్ ప్రకారం మెన్షన్ చేసిన ఏదైతే సిమ్టమ్స్ ఉన్నాయో ఆ సిమ్టమ్స్ మీరు డాక్టర్గా ఉన్నారు, నర్సింగ్ హోమ్ రన్ చేస్తూ ఉన్నారు, రోజు పేషెంట్ని కలుస్తూ ఉన్నారు. అటువంటి సింబల్స్ ఏదైతే వీళ్ళు మెన్షన్ చేస్తారు సిమ్టమ్స్, అవి మీకేం కనిపించలేదు అయితే? అదే నాకే కాదండి, ఇప్పుడు నేను నా ఒక్క నర్సింగ్ హోమ్ మీద నేను చూడను. నేను ఐ మూవ్స్ ఇన్ అక్రాస్ ద కంట్రీ అండ్ అక్రాస్ ది స్టేట్ డాక్టర్స్లో. తర్వాత మాకు అన్ని గ్రూప్స్ ఉంటా ఉంటాయి. ఏ రిపోర్ట్ ఎప్పుడు ఏ సైడ్ ఎఫెక్ట్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా మాకు రిపోర్ట్ అవుతూ ఉంటుంది. అసలు నా ప్రాక్టికల్గా కూడా నేను చూడలేదు. నా ప్రాక్టికల్ కూడా మా నర్సింగ్ హోమ్ ఈజ్ ఆల్సో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇక్కడ వచ్చినవి కూడా ఇప్పుడు మాకు డిఎంఎన్హెచ్ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ కానీ, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కానీ,
కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ ఈ రిపోర్ట్స్ అన్ని పోతా ఉంటాయి కదా, మన గవర్నమెంట్ పరంగా కూడా ఎక్కడ అవపడట్లేదు మనకు. సో ఎక్కడ కూడా చూసినట్టు ఇది ఓన్లీ లిమిటెడ్ రిసర్చ్, కానీ అది రిసర్చ్ కొరకు తర్వాత ఫ్యూచర్లో ఎందుకు వచ్చింది అనే సైడ్ ఎఫెక్ట్స్, ఇది ఎందుకు ఉన్నది అనేది, దాన్ని ఎందుకు ఈ 5 డెత్స్ అనేది మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది తప్పకుండా. అది ఇంకా మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. మెయిన్గా అది ఆ వైరస్ మెయిన్గా ఏ ఆర్గాన్స్ పైన బాగా ఇంపాక్ట్ ఎక్కువ చూపించింది మీ వ్యూ ప్రకారం, మీ అనాలిసిస్ ప్రకారం? మెయిన్గా మనకు అప్పుడు లంగ్స్ మీద ఒకటి, తర్వాత సైనస్ మీద ఒకటి, తర్వాత కార్డియాక్ థ్రాంబోసిస్ అంటే రక్తం గడ్డగట్టడము, ఇట్లా హార్ట్ అటాక్ రావడం, తర్వాత స్ట్రోక్ అనేది వస్తుంది. స్ట్రోక్స్ రావడం వాటి మీద ఎఫెక్ట్ అయింది అన్నట్టు. అట్లా మెయిన్గా నర్వస్ సిస్టమ్. ఓకే, ఈ వ్యాక్సిన్స్ వల్ల అది ఖచ్చితంగా సమర్థవంతంగా తిప్పికొట్టగలిగింది ఈ రెండు. తప్పకుండా 100%, దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. తప్పకుండా తిప్పగొట్టగలిగింది. రైట్. కిరణ్ గారు, మీ అబ్జర్వేషన్ ప్రకారం ఖచ్చితంగా ఇక మనం అసలు ఎటువంటి ఆ ఛాయలు లేవు, ఇంకా అసలు బలంగా మనం ఎట్టి పరిస్థితుల్లో అది మన 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 దగ్గరలో లేదు, స్మాష్ అయినట్టే అని అనుకోవచ్చా? అది డెఫినెట్ గా అండి. అంటే మీరు ఇప్పటికే నేను కారణాలతో సహా మనకి ఉన్న వేరియంట్స్, ఈ రోజు మీరు WHO వెబ్సైట్ కు పోయి గతంలోనేమో వారాంతర రిపోర్ట్ ఇచ్చేది కరోనా వేరియంట్స్ మీద, ఇప్పుడు నెలకి ఒకసారి రిపోర్ట్ ఇస్తుంది. అది కూడా ఇవ్వడం కూడా 1.5 year అవుతుంది. సో అక్కడ ఉన్న వేరియంట్స్ ని కూడా అబ్జర్వ్ చేస్తున్నాను నేను. ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఫాలో అవుతా ఉంటాను ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు. అందులో కూడా మనకి నేను చెప్పినట్టు 9 వేరియంట్సే కరోనా ఇప్పటికీ కూడా మనకి ఒమిక్రాన్ జాతికి చెందినవే 9 వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ప్రసరణలో ఉన్నాయి. ఏ దేశంలో కూడా ఇప్పటికీ బాగా సివియర్ గా కేసులు నమోదవుతున్నట్టు కానీ మరణాలు అనూహ్యంగా జరుగుతున్నట్టుగా అయితే లేవు. ఇది కరోనా అయితే పూర్తిగా సమసిపోయినట్టయితే మనం అనుకుంటున్నాం. కానీ మనకి ఒక చిన్న జాగ్రత్త ఏంటంటే, కరోనా మనకి చాలా నేర్పించింది ఏంటంటే, ఇది మనకి ఆ నివేదికలో కూడా చెప్పింది ఏంటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ, మనకి వచ్చే జబ్బులు కూడా ఏదైతే మనకి మానవాళికి పెను సవాలుగా విసిరిన ఏ జబ్బులైనా ఇక ముందు ప్రతిదీ కూడా 80% జంతువుల నుంచే వస్తాయంట. కాబట్టి ఈ కరోనా జాతి కూడా మనకి జంతువుల నుంచే మనకి మనుషులకి రావడం జరిగింది. ఆ గబ్బిలాలని, ఆ చైనాలో అవి ఇవి, తర్వాత అంటే ఎక్కడైతే మనుషులు జంతువుల యొక్క ప్రపంచంలోకి మనం వెళ్ళడం, వాళ్ళ ప్రపంచాన్ని మనం డిస్టర్బ్ చేయడం వల్ల ఆ కలయికతో మనకి అది అక్కడ జంతువుల్లో ప్రమాదకారి కానీ మనకి సడన్ గా ప్రమాదకారి అవుతుంది. ఎందుకంటే మనకి ఎక్స్పోజే కాలేం కాబట్టి అలాంటి వైరస్ ని. మనుషుల్లో పుట్టింది మనుషుల్లోనే కంటిన్యూ అవుతే మనకి ప్రమాదకరం కాదు. సడన్ గా ఒక బయట మనకి సంబంధం లేని ప్రపంచం నుంచి మన ప్రపంచంలోకి వచ్చినప్పుడు, అది బర్డ్ ఫ్లూ కావచ్చు, ఈ స్పానిష్ ఫ్లూ కావచ్చు, ఏదైతే కరోనా వైరస్, ఇవన్నీ కూడా ఈ ప్రపంచంలో ఫ్యూచర్ లో వచ్చే జబ్బులన్నీ కూడా జంతు ప్రపంచంలోకి మన మానవాళి ఎంక్రోచ్ అయిపోతుంటే, అడవుల్ని మనం ధ్వంసం చేయడం, తర్వాత ఇట్లా వాళ్ళ దాంట్లోకి వెళ్ళడం వల్ల ప్రకృతిని నాశనం చేయడం, ఇవన్నిటి వల్ల మనుషులకి ఇక ముందు కంటే గతంలో ఒక 100 సంవత్సరాలకు ఒక పెను ఉప్పున వస్తుంటే, మీకు గత 20 ఏళ్లలోనే మీరు తీసుకున్నట్లయితే మీకు H1N1 అని ఒకటి, తర్వాత స్వైన్ ఫ్లూ పాండమిక్ వచ్చింది, తర్వాత ఇప్పుడు ఈ కరోనా వైరస్ తో ఆల్మోస్ట్ ఒక 20 ఏళ్లలోనే మీకు 5-6 పాండమిక్స్ ప్రపంచానికి చవి చూసారు. ఇంకా ముందు ఈ కరోనానే కాదు, మీరు కరోనా గురించే భయపడుతున్నారు మన వాళ్ళు. నేను ఇంకా భయపడేది ఏంటంటే, ఫ్యూచర్ లో ఈ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఇంకా పెరుగుతుంది. గత 20 ఏళ్లలో 5 పాండమిక్స్ వచ్చాయి, వచ్చే 10 ఏళ్లలోనే వస్తాయేమో. అంటే మనం ఎందుకు చెప్తున్నామంటే, కరోనా గురించి కాకుండా ఆలోచించాల్సింది మనం ఫ్యూచర్ లో ఇలాంటి పరిస్థితులు రాకుండా జంతు ప్రపంచానికి వాళ్ళకి ఇచ్చే ప్రియారిటీ, వాళ్ళ ప్రకృతిలోకి ఎక్కువగా మనిషి అనేవాడు ఎక్కువగా చొరబడకుండా, ఏదైతే వన్ హెల్త్ అప్రోచ్ అనేది ఈ మధ్య ప్రపంచ ఆరోగ్య సంస్థ వస్తుందంటే, ఒక హెల్త్ ఏదైతే జబ్బు అనేది మనిషి, ప్రకృతి, జంతువుల్లో ఏకకాలంలో చూడాల. ఒక జబ్బును అనేది జంతువులకి ట్రీట్మెంట్ వేరే, మనుషులకి ట్రీట్మెంట్ వేరే అని, అఫ్కోర్స్ ట్రీట్మెంట్ ఎలాగైనా వేరే ఉంటది, కానీ ప్రసరణ జరుగుతున్నప్పుడు అది మనుషుల్లోకి వచ్చే అవకాశం ఉందా లేదా, రావాలి ముందు జాగ్రత్త చర్యలు, వన్ హెల్త్ కాన్సెప్ట్ అనేది ఈ రోజు డెవలప్ అవుతుంది. దాన్ని మన దేశంలో, రాష్ట్రాల్లో కూడా దాన్ని మనం అడాప్ట్ చేసుకొని దాన్ని తీవ్ర స్థాయిలో అంటే చాలా ఊవెత్తున దాన్ని తీసుకెళ్లాలా. అప్పుడు ఇలాంటి వైరస్లు మనకి రాకుండా, ఇంత సంక్షోభం అనేది కలగకుండా ఉంటుంది. కిరణ్ గారు, చాలా మంది బూస్టర్ డోస్ కూడా తీసుకున్నారు, బట్ చాలా మంది తీసుకున్న వారి కంటే కూడా తీసుకునే వారే ఎక్కువ ఉన్నారు. వాళ్ళు సేఫ్ సైడ్ తీసుకున్నారా, లేదంటే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వ్యక్తుల కోసమే ప్రివెంటివ్ మెజర్ కింద తీసుకున్నట్టుగా, అది బూస్టర్ డోస్ తీసుకున్నట్టుగానా?
అంటే ఎవరు ఇప్పుడు పవర్ఫుల్గా ఉన్నట్టు, అంటే రెసిస్టెన్సీ ఎక్కువ ఉన్నట్టు? అంటే ఎప్పుడైతే మనకి మీరు అనుకున్నట్టు ఏదైతే రిస్క్ గ్రూప్ ఉందో మనకి అబోవ్ 60 కానీ హెల్త్ కేర్ వర్కర్లు కానీ లేకపోతే 45 ఏళ్ల పైబడి ఉన్న వాళ్ళలో దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వాళ్ళకి మనం బూస్టర్ డోస్ ఇచ్చాం ఆ రోజుల్లో. అయితే ఈ రోజు మనకి బూస్టర్ డోస్ తీసుకున్నారు, కొంతమంది తెలియకుండా 5-6 డోసులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అనేది పేపర్లో మీలాంటి వాళ్ళ కథనాల్లో చూస్తున్నాం. కానీ మీకు ఏదైతే ఒమిక్రాన్ దశ తర్వాత జనవరి 2022 తర్వాత అసలు వ్యాక్సిన్ అనేది పెద్దగా మనకి ఉపయోగపడుతున్న దాఖలాలు అయితే లేవు. ఎందుకంటే సంక్షోభమే లేనప్పుడు ఆ తదుపరి వేసుకునే డోసులు కూడా అంత అవసరం లేదు. మీరు చూసినట్లయితే వ్యాక్సిన్ గైడ్ లైన్స్ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ చేంజ్ చేసింది. ఈవెన్ బిలో 18 వాళ్ళకైతే అసలు వ్యాక్సిన్ అనేది రిస్క్ లో లేని వాడికి 1 డోసు కూడా అవసరం లేదంటుంది. ఎవరైతే రిస్క్ లో ఉన్నారో వాళ్ళకి 1 డోస్ ఎనఫ్. ఈవెన్ డాక్టర్స్ అబోవ్ 60 వాళ్ళకి కూడా ఇప్పుడున్న గైడ్ లైన్ నిజంగా కరోనా మళ్ళీ వస్తే 1 డోసు. ఒకవేళ ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉంటే అంటే మీరు అనేది దీర్ఘకాలిక జబ్బులు ఒక్కటే సరిపోవు, 2 కంటే ఎక్కువ దీర్ఘకాలిక జబ్బులు ఉండాలి. తదుపరి ఇమ్యూనిటీ ఏదో రూపంలో డౌన్ ఉండాలి. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్లు కావచ్చు, లేదంటే ఎయిడ్స్ కానీ ఇంకా పుట్టుకతోనే జన్యు లోపాలు ఉండే ఇమ్యూనిటీ తక్కువగా ఉండే వాళ్ళకి మాత్రమే 2 డోసెస్, వాళ్ళకి ఇంకా కావాలంటే ఒక బూస్టర్ డోసు 6 నెలల తర్వాత ఇవ్వాలనేది చెప్పడం జరిగింది. అంటే ఈ రోజు ఉన్న గైడ్ లైన్స్ లో కూడా 18 బిలో అవసరం లేదు. అబోవ్ 60 హెల్త్ కేర్ వర్కర్లకి సింగిల్ డోసు, ఏదన్నా ఉంటే ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉంటే 2 డోసులు, వాళ్ళకే మళ్ళీ 6 మంత్స్ తర్వాత ఇంకో డోసు. ఇది ప్రస్తుతం ఉన్నది. ఎందుకంటే కరోనా అనేది ప్రభావం లేదు కాబట్టి ఇంకా తీసుకున్నారు అని అంటే ఇక అది అంత అవసరం లేదు, ఎందుకు తీసుకుంటున్నారు అనేది చర్చ వస్తుంది. సో ప్రజలు అంతగా దిగ్భ్రాంతి చెందాల్సిన పని లేదు. ఇంకోటి అవసరానికి మించి మీరు మన సాంబశివరావు గారు చెప్పినట్టు పారాసిటమాల్ కూడా అనవసరంగా తీసుకుంటే లివర్ మీద ప్రమాదమే అది. కాబట్టి వ్యాక్సిన్ అనేది చాలా పెద్దది, అది నిజంగా కూడా చాలా పెద్ద ఔషధం. అది నిజం చెప్పాలంటే అలాంటి ఔషధాన్ని అనవసరంగా ఎందుకు తీసుకోవాలి, అవసరం లేనప్పుడు అనేది చర్చ వస్తుంది. డెఫినెట్ గా ఇప్పుడు అది అవసరమే లేదు కరోనా వ్యాక్సిన్. రైట్. సాంబశివరావు గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉందో అటువంటి వ్యక్తులకు అవసరం అయితే బూస్టర్ డోస్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? అసలు ఆ ప్రక్రియ కొనసాగుతుందా అసలు? లేదండి, ఇప్పుడైతే కొనసాగట్లేదు, అట్లాంటి వ్యాక్సిన్ ఇవ్వట్లేదు. యాక్చువల్గా మనం మీరు చాలా బీఆర్కే దాని ద్వారా న్యూస్ ద్వారా మీరు చాలా క్లారిటీ ఇచ్చారు పబ్లిక్. నేను అనేది ఏంటంటే దాని గురించి ఇప్పుడు కిరణ్ గారు చెప్పినట్టుగా కోవిడ్-19 గురించి మనం అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు, వ్యాక్సిన్ ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ పేపర్లో వస్తున్నటువంటి కానీ రీసెర్చ్ పేపర్స్ కానీ అన్ని స్టడీస్ ఉంటాయి. స్టడీస్ ప్రతి దాని మీద, ప్రతి డిసీజ్ మీద ఎప్పటికీ అప్గ్రేడేషన్ అనేది ఉంటుంది. లేటెస్ట్ ట్రెండ్స్ అవన్నీ స్టడీ చేస్తూ ఉంటాం. దాని గురించి ఇందాక మన కిరణ్ చెప్పినట్టుగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. కానీ ప్రజలు అపోహ పడుతున్నారు కాబట్టి మీరు ఇది మంచి డిబేట్ పెట్టారు. యాక్చువల్గా చెప్పాలంటే అది మాకు కూడా ఇది చెప్పాలని ఉండే, కానీ ఇది ఇవాళ మాకు ఇది ఛాన్స్ కలగడము మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ప్రజలు కూడా దీని గురించి అట్లా వచ్చిన వాటి గురించి అయ్యో కోవిడ్ వల్లనే హార్ట్ అటాక్ వచ్చింది, కోవిడ్ వల్లనే ఆయాసం వస్తుంది, కోవిడ్ వల్లనే ఇంకేదో వస్తుంది, చనిపోతున్నారు అనేది ఆ వ్యాక్సిన్ తీసుకున్న వల్లనే వస్తున్నది, కానీ డిసీజ్ ఇంకా ఉంటుంది అనేది మాత్రం ఏదైనా రిలేటెడ్ సబ్జెక్టు తెరపైకి వచ్చినప్పుడే ఆ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది అట్ ది సేమ్ టైం చర్చకు దారితీస్తుంది. సో అట్ ది సేమ్ టైం ఆ BHU ఏదైతే ఉందో బెనారస్ హిందూ యూనివర్సిటీ ఆ పరిశోధన చేయడం వల్ల కొంత విభిన్నకరమైన పరిస్థితులు, అంటే వాళ్ళు చెప్పిన ఎందుకంటే ఆ యూనివర్సిటీ అంత ఆషామాషిది కాదు, ప్రఖ్యాతి కలిగింది కాబట్టి ఆబ్వియస్గా కొంత అటెన్షన్ ఉంటుంది. సో ఇటువంటి సంస్థ ఈ విధంగా చేసింది కాబట్టి అని అందులో బాగానే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడంలో బాగానే డిబేట్ కొనసాగించాం. రైట్, ఫైనల్ వర్డ్స్ చెప్తారా? ఫైనల్ వర్డ్స్, కంక్లూడింగ్ రిమార్క్స్. ఫైనల్ వర్డ్స్ ఏంటంటే ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి వచ్చినప్పుడు మీరు ఏదన్నా అవసరం ఉంటే డాక్టర్ దగ్గరికి, మీకు నమ్మకమైన డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. ఒకవేళ ఇది కోవిడ్ వ్యాక్సిన్ వల్లే వచ్చింది అనేది మాత్రము అది అపోహ మాత్రమే. కాకుంటే మనం నెగ్లెక్ట్ చేయకుండా ఇలాంటి పేపర్లు వచ్చేటి అన్ని కూడా తర్వాత రీసెర్చ్ ఆర్టికల్స్ ఎన్నో వస్తూ ఉంటాయి కాబట్టి మీకు ఏదైనా ప్రిలిమినరీగా ఫస్ట్ ఏదైనా సిమ్టమ్స్ కానీ వేరే ఏదైనా అనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్లను, మీకు నమ్మకమైనటువంటి క్వాలిఫైడ్ డాక్టర్స్ మాత్రమే సంప్రదించాలి. అది లేకుంటే మనకి ఇప్పుడైతే లేవు, అది మన వేరే సమయం మించిపోతుంది, కంక్లూడ్ చేస్తున్నాను, సమయం మించిపోతుంది. థ్యాంక్ యూ పిల్లి సాంబశివరావు గారు, అదేవిధంగా డాక్టర్ కిరణ్ గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. రైట్, ఇది వాళ్ళ గ్రేట్ డిబేట్. ఒక సంస్థ ఒక
ప్రఖ్యాత యూనివర్సిటీ కావచ్చు, లేదంటే మరొక కీలకమైన సంస్థ కావచ్చు, ఏదైనా సరే కొంత పరిశోధన చేసి కొంత రిపోర్ట్ తీసుకొచ్చిందంటే అది దాన్ని కొంచెం పాజిటివ్ యాంగిల్లో తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం అది ఒక ముందు పరిశోధనలకు కానీ లేదంటే ముందు చేయబోవాటికి ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని దాన్ని ముందుకెళ్ళాలి. అఫ్కోర్స్ ఇది చేసిన ఏదైతే సర్వే వచ్చిందో, రిపోర్ట్ అంచనా, పరిశోధన అంచనా వచ్చిందో అది అంతా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అది కొంతవరకు భవిష్యత్తులో కొంత పరిశోధనలో భాగంగా ఉపయోగపడుతుంది తప్పించి అంత ప్రజల మీద ఇంపాక్ట్ చూపించే అంత పరిస్థితి అయితే లేదు అని స్పష్టంగా సాంబశివరావు గారు, కిరణ్ గారు కానీ చెప్తున్నారు. రైట్, ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు. సార్.